28వ తేదీ మహానాడుని జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, మరి నెల్లూరు జిల్లాలో ఉన్న శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ణయించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10:22 గంటలకి ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10:22 గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ రేపు కానీ పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తున్నది. కమిటీ అంటే ఏదైతే 27, 28, 29 కార్యక్రమాల్లో ఆ రోజు జరగాల్సిందంటో ఎవరి బాధ్యత ఏంది అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మొబిలైజేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు కూడా ఇవాళ రేపు చేస్తారు. ఆ కమిటీ అయిన తర్వాత మళ్ళీ ఆ కమిటీతో మళ్ళీ అందరూ శాసనసభ్యులు అందరూ కూర్చొని, ఎంపీ మంత్రులందరూ కూర్చొని డిస్కస్ చేసి దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. మా లక్ష్యం ఇంతవరకు ఎక్కడ కూడా మహానాడు జరగనంతగా చేయాలి. 7, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం, ఇది అతి గొప్ప విషయం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలకు. ఇది ఒక పండుగ వాతావరణం ఈ జిల్లాలో. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి సుముహూర్తం నిర్ణయించి ఈరోజు మొదలుపెట్టాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి, మరి తెలుగు అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడుగా నీడగా ఈ మహానాడు నిర్ణయాలు రాబోతూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ. ఈ నెల్లూరులో జరిగేటువంటి ఈ కార్యక్రమం, దీనిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు, అందరూ భాగస్వాములే. అందరూ కలిసి ఈ పండుగని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు పెద్దలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి మొదటి 2 రోజులు దాదాపు 20,000 మంది డెలిగేట్స్ వస్తారు. మొదటి రోజు, రెండవ రోజు ఈ డెలిగేట్లకంతా కూడా నెల్లూరు ఇటు కావలిలో విడిది ఏర్పాటు చేసి వారందరినీ ఈ ప్రాంగణానికి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారు. 3వ రోజు భారీ బహిరంగ సభకి దాదాపుగా 7 లక్షలకు పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారనేటువంటి సమాచారం ఇవాళ మా అందరికీ ఉంది. ఇంకా ఎక్కువ వస్తారనే మేము ముందుగా కావలసిన ఏర్పాట్లకి పెద్దలు, అనుభవజ్ఞులు, మహానాడు కార్యక్రమాలని అనేకం చూసినటువంటి వ్యక్తి
పొంగూరు నారాయణ గారు, అలాగే ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రవిచంద్ర గారు, అనేక మంది పెద్దలు చాలామంది ఈ కార్యక్రమంలో ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ పార్టీ 82లో పెట్టడం మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో 83కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సేజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంటు మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది, ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనము ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనము ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే చేస్తేనే ఇది సక్సెస్ అవుద్ది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పనిచేస్తున్నా మాకు ఎప్పుడూ సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరుకు అవకాశం కల్పించిన దానికి పార్టీ శభాష్ అంటే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఈ మహానాడిని తన ఇంట్లో పండుగలాగా చేసుకొని ఈ మహానాడిని సక్సెస్ చేసి ఇప్పుడే చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అందరూ కమిటీ సభ్యులుగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి పనిచేయబోతున్నారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్థానిక మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే నారాయణ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర స్థానిక శాసనసభ్యులు అందరము కలిసి కూడా అదే విధంగా పనిచేసి దీన్ని సక్సెస్ చేసి ఈ మహానాడు ముందు నెల్లూరు జిల్లా, మహానాడు తర్వాత నెల్లూరు జిల్లా అనే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యకర్తల మనోభావాలకి ఎంతో పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపు.